సార్ అందరూ అన్మ్యూట్ అయ్యి సార్కి వెల్కమ్ చెప్పండి. Good morning, sir. వెల్కమ్ టు మదర్ గారు. Good morning, sir. ఓకే సార్, మదర్ సార్, స్క్రీన్ యువర్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కుదిరితే కనుక కొంచెం నోట్స్ మెయింటైన్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి అందరు కూడా నోట్స్ కొంచెం కుదిరితే కనుక రాసుకోండి. ఓకే, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఐడియల్ ప్లేట్ గురించి. మనందరికి ఐడియల్ ప్లేట్ అంటే తెలుసు కదా, ఫుల్గా బిర్యానీ పెట్టుకొని తినడమే ఐడియల్ ప్లేట్. అవునా అవునా? ఎవరెవరు ఏమేమి తింటుంటారు ఐడియల్ ప్లేట్ అంటే? సో ఐడియల్ ప్లేట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం తినే ఆహారాన్ని కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఎలా ఏంటనేది మనం కొంచెం డిస్కస్ చేద్దాము. ఎలా మన ఆహారాన్ని కొంచెం బ్యాలెన్స్డ్గా తినాలి, ఎంత మోతాదులో ఏదేది అవసరం ఉందనేది. ఓకేనా? సో మనం ఎలా తింటుంటాం రెగ్యులర్గా మన ఫంక్షన్స్లో కానీ మన ఇళ్లలో కానీ ఎక్కడెక్కడ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో సో అవి కొంచెం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో మన పోర్షన్ ఎలా డిజైన్ చేసుకోవాలి. చాలా మందికి క్వశ్చన్ ఉండేది ఏంటంటే వాళ్ళ ఆహారం ఏం తినాలో వాళ్ళకు క్లారిటీ ఉండదు అనమాట. ఖచ్చితంగా వాళ్ళ ఆహారం ఏం తినాలి అనేది ఒక క్లారిటీ ఉంది అంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఒక మీల్ ని డిజైన్ చేసుకోలేదు అంటే కనుక డెఫినెట్ గా అది మీకు లాంగ్ టర్మ్ లో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కి లేదా మీరు ప్రాపర్ గా మీ ఫిట్నెస్ ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడానికి కారణం కావచ్చు. మీ హెల్దీ పోర్షన్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది మీ హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసుకోవడానికి. అందుకే పర్ఫెక్ట్ ప్లేట్ ఏంటి, మీ మీ భోజనం అన్న ప్లేట్ ఏదైతే ఉందో, సార్ భోజనం ప్లేట్ బాగానే తింటాం కదా సార్, మనం మంచిగా మంచి రైస్ తో మంచి కర్రీస్ తో తింటుంటాం కదా, దీన్ని కొంచెం డివైడ్ చేసుకోవడం రావాలి. మనం ఎంత మోతాదులు ఏదైతే తింటే ఎంత మంచిది అనేది మనకి ఇవాళ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో మేజర్ గా ఇవాళ మనం రెగ్యులర్ గా చూసుకుంటే కనుక మనం తినే ఎప్పుడు ఆహారం కూడా ఒక పోర్షన్ ఆఫ్ సైజ్ తో ఉండదు అనమాట. ఒకవేళ మీరు మీల్స్ తీసుకున్నారు అంటే కనుక ఎక్కువ మోతాదులో రైస్, తక్కువ మోతాదులో కర్రీస్ ఉంటాయి. ఒకవేళ బిర్యానీ తిన్నారు అంటే కనుక ఎక్కువ మోతాదులో రైస్, చికెన్ ఉంటుంది, ఇంకా గ్రేవీ అంటే ఇంకా తక్కువ ఉంటాయి అనమాట మిగతావన్నీ కూడా. సో ఏ ఆహారం మనం రెగ్యులర్ గా తీసుకున్నా కూడా ప్రతి ఆహారం వెనకాల మనం తినే ఆహారం అంతా కూడా ఒక ఐడియల్ ప్లేట్ అనేది ఉండదన్నమాట. అంటే సమపాలనలో ఏదైతే ఎంత మోతాదులో అయితే ఏమేమి పదార్థాలు ఉండాలో అవన్నీ ఉండవు. ఐడియల్ ప్లేట్ అంటే అర్థం ఏంటంటే ప్రాపర్ గా ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి. అంటే మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కావాలి. రెగ్యులర్ గా మీరు మార్నింగ్ షేక్ తాగుతున్నారు, ఇట్స్ ఓకే. సో షేక్ తాగడం అనేది పర్ఫెక్ట్ ప్లాన్. మీకు మార్నింగ్ లో కావాల్సిన తక్కువ క్యాలరీలో కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని వస్తున్నాయి. బట్ వాట్ అబౌట్ లంచ్, వాట్ అబౌట్ స్నాక్? మధ్యాహ్నం భోజనం ఏంటి, మళ్ళీ స్నాక్స్ లో ఏం తింటున్నారు? ఈ స్నాక్ భోజనం ని బట్టి కూడా మీ లైఫ్ ని హెల్దీగా లీడ్ చేస్తున్నారు లేదా అని కూడా అర్థమవుతుంది. పొద్దున షేక్ తాగి మధ్యాహ్నం రాత్రి బిర్యానీ తింటే ఏముంటది? ఇంకా మన లైఫ్ ని హెల్దీగా లీడ్ చేయాలి అంటే కనుక మధ్యాహ్నం భోజనము మళ్ళీ స్నాక్స్ ఏదైతే తింటున్నామో ఇక్కడ కొంచెం మనం ఏంటంటే తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ మళ్ళీ ఎవరి కోసం? ఓన్లీ ఫర్ మీ, అంటే నా కోసం, నా శరీరం కోసం నేను తినాలి. సో ఏదైతే మనం తింటున్నామో రెగ్యులర్ బేసిస్ లో అవి కొంచెం మనం బ్యాలెన్స్ గా తీసుకున్నాము అంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి ఎలా తినాలి ఏంటనేది మనం క్లియర్ గా తెలుసుకుంటాము. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఒక మీల్ ప్లాన్ ని ఎలా తీసుకోవాలో చూద్దాం. చాలా మంది మనం ఏం తింటాం? రైస్, కర్రీస్. సో రైస్, కర్రీస్ అవన్నీతో పాటు మనం ఫ్రైస్ ఎక్కువ తింటాం అనమాట. సో అలాంటి పోర్షన్ ఆఫ్ ఫుడ్ ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీల్ ప్లేట్ ఎలా ఉండాలి? ఈ ప్రపంచం అంతా కూడా మన ప్లానెట్ ఎలా ఉంటది? మొత్తం పైనుంచి ప్లానెట్ ని చూస్తే పచ్చగా ఉంటది, పచ్చగా నీళ్లతో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట ఈ ప్లానెట్ అంతా కూడా. సో ఎలాగైతే మన ప్లానెట్ ఉందో, ఎంత హెల్దీగా అయితే మన ప్లానెట్ పచ్చగా అండ్ వాటర్ తో ఎక్కువ ఎలాగైతే ఉందో, సేమ్ వేలో మన ప్లానెట్ లాగే మన ఆహారం అలవాట్లు కూడా అలానే ఉండాలి. అంటే మీ నేచర్, మీ ప్లేట్ ఎలా ఉండాలంటే మీ నేచర్ కి తగ్గట్టుగానే ఉండాలి. ఈ నేచర్ ఎలా ఉంది, కంప్లీట్ గా ఎలా అయితే ఉందో అలానే ఉండాలన్నమాట. సో కొంచెం అర్థం చేసుకుంటే డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం చాలా సార్లు మిస్టేక్స్ చేస్తుంటాం. సో మీరు కొన్ని మనం రెగ్యులర్ బేసిస్ లో మనం చేసే మిస్టేక్స్ ఏంటో కొంచెం తెలుసుకుందాము. రెగ్యులర్ గా మనం డైట్ చేద్దాము అనుకుంటే కనుక, అంటే మనం చూస్తూ ఉంటాం ఫుడ్ ఎలా తినాలి ఏంటి అనేది. సో చాలా సార్లు మీరు తినే ఆహారంలో మీరు ఎప్పుడు కూడా పాతకాలంలో అంట మంచిగా ఆహారం తినడం అలవాటు చేసుకున్న తర్వాత, అంటే మంచిగా భోజనం తింటారు, ఎంత ఆకలి ఉంటే అంత మాత్రం ఆహారం తినేవాడు. సో ఎక్కడో ఒక చిన్న ఫంక్షన్ దగ్గర ఇది స్టార్ట్ అయిందంట. ఏంటిది అది? భోజనంలో అన్నం మిగిల్చకూడదు, అన్నం ఎక్కువ పడితే ముద్ద ఎక్కువ ఉన్నా కూడా తినేసేయాలి అనే అలవాటు ఒక చిన్న ఫంక్షన్ లో స్టార్ట్ అయిందంట. ఓకే, డిన్నర్ ప్లేట్ లో భోజనం పెట్టింది తినేసేయాలనే అలవాటు. సో ఏదైతే అలవాటు అయిందో ఆ అలవాటు కొంచెం ఎక్స్ట్రా ఏదైతే మిగిలిందో అది తినడం అలవాటు అయిపోయింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు మన లైఫ్ అంతా కూడా ఈ భోజనంలో కొంచెం ఎక్స్ట్రా తినడం అనేది అలవాటు అయిపోయింది అనమాట. మీరు నిజంగా చూడండి, మీరు అన్నం తినాలనుకుంటారు, మీ స్టమక్ ఫుల్ అయినా కూడా, మీ హంగర్ లెవెల్ కంట్రోల్ అయినా కూడా
కానీ మనం కొంచెం తింటుంటాం, అవునా కదా? కొంచెం ఎక్స్ట్రా అనే క్వాంటిటీ అనేది మనం పెంచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది ఒక ఏమైపోయింది, ఆ ఎక్స్ట్రా అనేది కల్చర్ కింద మారిపోయింది. ఎలా? మన ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఫుడ్ ఆహారం ఎంతున్నా తినాలి, ఫుడ్ని పడేయకూడదు. నిజమే, కానీ ఫుడ్ని పడేయకూడదు. బట్ దిస్ ఇస్ నాట్ ద డస్ట్బిన్. మీ శరీరం అనేది డస్ట్బిన్ కాదు. ఓకే, మీరు డస్ట్బిన్ లాగా మనం దీనిలో పడేస్తున్నాం. సో డస్ట్బిన్ లో పడేస్తే నిజంగానే ఫుడ్ వేస్ట్ అయింది, కానీ మీ శరీరం పాడవదు. ఓకే, సో శరీరాన్ని మాత్రం పాడు చేసుకోవాలి, దీన్ని మాత్రం ఒక దేవాలయంలా చూసుకోవాలి. అందుకే ప్రాపర్ గా మనం తినే ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. అది మీరు తినేదైనా, తాగేదైనా, స్నాక్స్ అయినా, ఎటువంటి ఆహారం అయినా కూడా కొంచెం అర్థం చేసుకొని మీ హంగర్ కంట్రోల్ చేసుకునేలాగా తీసుకోవాలి. మీకు ఆకలి వేస్తే తింటున్నారా, ఆకలి వేయకపోయినా తింటున్నారా, ఆకలి నిండిన తర్వాత కూడా తింటున్నారా? మనం తిన్న ఆహారాన్ని మైండ్ రికగ్నైజ్ చేయడానికి 20 నిమిషాలు పట్టిందంట. తిన్న ఆహారం మీ బాడీకి సరిపోతుంది అని తెలియజేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మనం 20 నిమిషాల్లో తినేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోతాం కూడా, అంత ఫాస్ట్గా ఉంటుంది మన ఆహారం అనేది. సో ఈ బిజీ లైఫ్ స్టైల్లో మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా పడితే అలా ఉంది. సో అందుకే కాన్షియస్నెస్ లేదు, మీ బ్రెయిన్ కి సిగ్నల్ లేదు మీరు ఎంత తింటున్నారు, ఏ క్వాంటిటీ తింటున్నారు. ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. అదేమవుతుంది, మీరు ఎప్పుడైతే మీ బాడీకి సిగ్నల్ వెళ్ళలేదు, దీనివల్ల ఏం జరిగిందంటే అదంతా కూడా బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తినేటప్పుడు భోజనం తినేటప్పుడు మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అంటారు. అంటే టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ, లేదంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అవి చేయకూడదు అంటారు. ఎందుకు చేయకూడదు అంటారు? దాని వెనకాల ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం తినే ఆహారాన్ని, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచిగా వేడి వేడి రైస్ లో ఆవకాయ, మంచిగా నెయ్యి, పప్పు వేసుకొని తిన్నారు. నోట్లో ఏమొస్తుంది మీకు? మధ్యాహ్నానికి రెడీ అయిపోయిందా? ఇప్పుడు చాలా మంది వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఇవాళ పప్పు, నెయ్యి, ఆవకాయ పెట్టుకోవాలని. ఎందుకు డిసైడ్ అవుతున్నారు? మీ నోట్లో నుంచి ఒక లాలాజలం అనేది వచ్చింది. అంటే మీరు తిన్న ఫుడ్ ని ఎంత ఫీల్ అవ్వాలంటే దానికి సంబంధించిన డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో ఆ నోట్లో నుంచి మీకు వచ్చే లాలాజలం లేదా మీ డైజెషన్ లో జరిగే ఆ ప్రాసెస్ అనేది దాని యొక్క పట్ల ఎనర్జీ చూపించాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయట్లా, మన బ్రెయిన్ కి సిగ్నల్ లేదు, మన నోస్ కి స్మెల్ లేదు, మన కంటి చూపుకి ఆ ఫుడ్ ఏంటో తెలియదు, ఏది పడితే తింటా పోతున్నాం, కడుపు నిండిందా లేదా, తినాలి కాబట్టి తింటున్నాం అంతే. అంతే తప్పితే ఒక ఫీల్ అనేది లేదు. సో ఆ టేస్ట్ ఎలా చూడాలి అంటే కనుక ఎనర్జీని ఫీల్ అవ్వాలి. అంటే అసలు ఆ ఫుడ్ ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి, స్మెల్ చేయాలి, కళ్ళతో చూడాలి, తినే టేస్ట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఆహారాన్ని ఇలా తింటారో మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఫాస్ట్ గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఈ కంటి చూపుతో చూడడం, స్మెల్ చేయడం, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం వల్ల మీ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది, మీ డైజెషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఏ టైం అయినా తినండి, ఎంత ఫుడ్ అయినా తినండి, కానీ అర్థం చేసుకొని ప్రాపర్ గా పోర్షన్ ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పా కదా, 20 ఏళ్ల క్రితం ఒకలాగా ట్రెండ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఇవాళ ట్రెండ్ చూస్తే కనుక ప్రతి ఆహారం పోర్షన్ సైజ్ అనేది పెరిగిపోయింది. అది చాలా నార్మల్. ఒకప్పుడు పిజ్జా, బర్గర్ అంటే చిన్న క్వాంటిటీలో ఉండేది, ఎంత చిన్న బర్గర్ ఉండేది. ఇప్పుడు చూసారు కదా, మహారాజా బర్గర్ అంటారు, ఇంత ఉంటది. అది నోట్లో ఎలా పెట్టుకుంటారో కూడా తెలియదు, కానీ అంత పెద్ద బర్గర్ ని మనం తినేస్తూ ఉంటాం. అదేంటి, మళ్ళీ స్నాక్లు తింటారు, భోజనం కూడా కాదు. పిజ్జా, బర్గర్స్, నూడిల్స్, పాప్కార్న్ ఒక డబ్బాలు తినేస్తారు సినిమాకి వెళ్తే. అంత పాప్కార్న్ తింటే డెఫినెట్ గా మనకి ఎన్ని క్యాలరీస్ వచ్చేస్తాయి. సో ఇది ఒక నార్మల్ లైఫ్ లాగా అయిపోయింది అనమాట. సో ఈ డెఫినెట్ గా ఇదేమవుతుందంటే అన్బ్యాలెన్స్డ్ ఎనర్జీ, అంటే అవసరం లేని శరీరానికి ఉత్పత్తి ఎనర్జీ ఇచ్చేస్తున్నాం అనమాట. అవసరమైన దానికంటే అవసరం లేని ఎనర్జీని ఎక్కువ ఇచ్చేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ పోర్షన్ డిజైనింగ్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది అనమాట. దీనివల్ల మీకు సమస్యలు వస్తాయి. పాతకాలంలో బర్గర్ 300 క్యాలరీస్ ఉంటే ఇవాళ 600 క్యాలరీస్ ఉంది. పిజ్జాలో ఒక 500 క్యాలరీస్ ఉండేటట్టయితే ఇవాళ 800, 1000 క్యాలరీస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని క్యాలరీస్ డబుల్ అయిపోయాయి. సో ఒక కేక్ పాతకాలంలో తిన్నుంటే, మఫెన్స్ కానీ కేక్స్ కానీ 200 క్యాలరీస్ ఉంటే ఇవాళ 500 క్యాలరీస్ ఉంటాయి. మీరు ఏదైనా సాస్ కానీ లేదంటే ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకుంటే 100 క్యాలరీస్ 250, 300 క్యాలరీస్ ఉంది. పాప్కార్న్ 200 క్యాలరీస్ ఉండేది 600 క్యాలరీస్ ఉంది. అంటే ఇది జస్ట్ ఒక నార్మల్ అనుకునే ఐటమ్స్ ని చిన్న చిన్నగా మనం కొంచెం యాడ్ చేసుకునే దాన్ని ఇన్ని క్యాలరీస్ పెరిగిపోతాయి. మరి బరువు పెరగకుండా ఎలా ఉంటుంది? సార్ నేనేం తినను సార్ అంటారు చాలా మంది. తెలిసి తెలియక తింటున్నాం ఇవన్నీ, తెలిసి తెలియ కొంచెం కొంచెం ఎక్స్ట్రా తింటాం. ఇవన్నిటి వల్ల మనకి సమస్య పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ వీ నార్మల్లీ చూస్ టు ఈట్, అంటే మనం ఎంత ఆకలి ఉంటే అంత వరకు తింటే మంచిది. ఏ టైంలో ఆకలి అనిపిస్తే ఆ టైంలో తింటే ఇంకా మంచిది. అంటే ఆకలి పుట్టినప్పుడు తినడం, ఎంత ఆకలి వేస్తే దాని తగ్గట్టుగా తినడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. డెఫినెట్ గా మిస్ అవ్వకుండా వినండి, బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో థియరీ ఏంటి అంటే కనుక, ఆకలేసినప్పుడు తినడం, కడుపు నిండిందంటే ఆపేయటం, ఇంకంతే. దీనికి సంబంధించిన ఆ ఇంకో 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 ఒక ముద్ద ఎక్కువ తినడం, టేస్ట్ బాగుందని కనుక తినడం, ఇవన్నీ చేయడం వల్ల మాత్రమే మన బాడీలో
ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. రియాలిటీలో చూసుకుంటే మనం ఎంతైతే అమౌంట్ కావాల్సిన దాని అంత ఫుడ్ తింటామో ఆ హంగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందో దాన్ని బట్టి మన క్యాలరీ డిజైన్ అయిపోయినట్టే. అంటే అంత ఎత్తైతే మోతాదులో ఎనర్జీ కావాలో అంతవరకు మనం తీసేసుకున్నట్టే. కానీ మనం ఎంతైతే దానికంటే ఎక్కువ ఇస్తామో ఇది కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్ షుగర్ కింద మారిపోతూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా మీ డైట్ ని ఎక్స్ట్రీమ్ గా ట్రాక్ చేసుకోవాలి అంటే కనుక కొన్ని నేను టిప్స్ చెప్తాను. ఆ సైజ్ కావచ్చు అవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పోర్షన్ సైజెస్ ని మార్చుకున్నారు, మీ ఇంట్లో ఉండే ప్లేట్ కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకుంటారో డెఫినెట్ గా మీరు హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట కన్సిస్టెన్సీగా. ఓకే, ఎలాగో మనం చూద్దాం. కొన్ని 5 స్టెప్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి, ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ మీరు చూస్ చేసుకున్న బ్యాలెన్స్డ్ మీల్ ని అర్థం చేసుకోవాలి. మీ ఆహారం పోర్షన్ సైజ్ ఏమే ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీ టాస్క్ ఏంటంటే మీ 21 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్ మీరందరూ కూడా మీ స్టేటస్ లో మీ గ్రూప్ లో మీ భోజనం యొక్క ప్లేట్ ని ఇలా పెట్టాలి. ఓకేనా? ఓకే, నేను లాస్ట్ ఫోటో చూపిస్తాను ఎలా పెట్టాలన్నది. సో మీ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ లో 3 భాగాలుగా డివైడ్ చేయాలి. ఓకే, ఇలా అన్నమాట. ఓకే, ఈ హాఫ్ ఆఫ్ ద పార్ట్ మీ కంప్లీట్ గా వెజిటేబుల్స్ ఉండాలి. కంప్లీట్ వెజిటేబుల్స్ ఉండాలన్నమాట. అంటే కర్రీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కంప్లీట్ వెజిటేబుల్స్, సలాడ్, ఏదైనా ఈ హాఫ్ ఆఫ్ ద పార్ట్ పెట్టుకోవాలి. 25th పైన పార్ట్ వచ్చేసి మీకు కంప్లీట్ ప్రోటీన్ ఉండాలి, కింద పార్ట్ వచ్చేసి మీకు కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ ఉండాలి. చాలా మందికి తెలియని టిప్స్ ఇవన్నీ నేను చెప్తాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. మీరు వెయిట్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, బౌల్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ప్లేట్ నే తీసుకోవాలి ఎప్పుడు కూడా. మన ఇళ్లలో చాలా మంది వాళ్ళ పెద్ద పెద్ద ప్లేట్స్ వాడతాం. ఇంకా మొన్న అయితే రీసెంట్ గా ఎక్కడ చూసాను భోజనం ప్లేట్ ఏంటంటే మండి 5 మంది కూర్చొని దండయాత్ర చేస్తున్నారు భోజనం మీద. సో కల్చర్ మారిపోతుంది అనమాట. సో అర్థం చేసుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్ గా మనం ప్లేట్లు ఎలా తీసుకోవాలి చూడండి. న్యూట్రిషన్ వాల్యూస్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఏం చెప్పాం, వెజిటేబుల్స్ ఉండాలి. ఈ వెజిటేబుల్స్ లో మనం రెగ్యులర్ గా కావాల్సిన చూస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మన మన లోకల్లో దొరికే ఎలాంటి ఆహారం అయితే ఉందో, స్ప్రౌట్స్ కావచ్చు, బ్రొకల్లీ కావచ్చు, స్పినాచ్ కావచ్చు, ఎగ్ ప్లాంట్స్ కావచ్చు, ఏదైనా కాలీఫ్లవర్ కావచ్చు, ఏదైనా గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా మనం తీసుకున్నామంటే 50% ఇవి ఉన్నాయంటే కనుక మీ డైట్ లో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే కనుక కార్బోహైడ్రేట్. నేను చెప్పా కదా ఇందాక, చాలా మంది కార్బోహైడ్రేట్ దగ్గర ఫ్యాట్ పెరిగిద్ది కదా అంటారు, లేదా ఓవర్గా తింటారు, లేదా అసలు తక్కువ తింటారు. ఓవర్గా అంటే ఏంటి, మనం తినే మీల్ ప్లేట్ మనం చూసుకుంటే 80% రైస్ ఉంటుంది, 20% కూడా కర్రీ ఉండదు. నిజం చెప్పండి, మనం వాళ్ళు భోజనం పెట్టుకుంటే భోజనం ఆ, ఎక్కువ వేసుకుంటాము, కర్రీస్ ఎంత పెట్టుకుంటాం. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, లేదా మానేస్తే అంతా మానేస్తాం. అలా ఎప్పుడు చేయకూడదు. కార్బోహైడ్రేట్ అనేది ఒక ఎనర్జీ ఫ్యూయల్. అంటే మీ బండి నడవడానికి అదొక ఎనర్జీ అనమాట, ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది అనమాట మీ బాడీలో. ఎనర్జీని పుట్టించడానికి మీకు కార్బోహైడ్రేట్ కావాలి. కార్బోహైడ్రేట్ తినలేదంటే మీ షుగర్ లెవెల్ డౌన్ అయిపోద్ది. సో అలా జరగకుండా ఉండాలి అంటే కనుక కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 25% తీసుకోవాలి, 80% కాదు. ఒక బౌల్ రైస్ ఉంటే 2 బౌల్స్ కర్రీ ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి. మనం 3-4 బౌల్స్ కర్రీ రైస్ ఉంటే ఒక బౌల్ కూడా కర్రీ ఉండదు. అలా కాకుండా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. యూ చూస్ ఎనీథింగ్. కార్బోహైడ్రేట్ అంటే మీరు మీరు ఇడ్లీ తింటారా, దోశ తింటారా, రైస్ తింటారా, రోటీ తింటారా, అప్ టు యూ. సో కొంచెం బెటర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే డెఫినెట్గా బాగా హెల్ప్ అవుతుంది. రైస్ ఇస్ అ గుడ్ ఆప్షన్, ఎందుకంటే రైస్, బ్రౌన్ రైస్ మీకు ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్తీగా పెట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ రోటీ కేటగిరీలో వచ్చేసరికి గ్లూటెన్ ఉంటుంది, దానివల్ల మీకు డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతూ ఉంటుంది. రైస్ ఈజీ డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్టెప్ 4 మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవచ్చు డైట్ ని. స్టెప్ 5 ఏంటంటే మీరు తీసుకునే స్నాక్ కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక మన మన ఫింగర్స్ ని బట్టి లేదా మన కొన్ని టిప్స్ ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా, చాలా మంది నట్స్ తింటారు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచివి, నట్స్ మంచివే కదా అని చెప్పేసి చాలా మంది నట్స్ తింటానే ఉంటారు అనమాట. అలా ఎప్పుడు చేయకూడదు. మనకి రోజు మొత్తంలో ఏదైనా సీడ్స్ కానీ, నట్స్ కానీ, అవకాడోస్ కానీ మీరు తీసుకున్నారంటే దీన్ని ఏమంటారు, థమ్, ఇది ఎంతైతే ఈ పోర్షన్ ఉందో ఇంత పోర్షన్ వరకు మాత్రమే మనం ఆహారాన్ని తీసుకోవాలి. మీ బాడీకి తగ్గట్టుగా మన హార్ట్ ఎలాగైతే మన చెయ్యి ఎంత ఉంటుందో సేమ్ అట్లాగే మనకి ఈ పోర్షన్ ఎంత సైజ్ మీకుందో ఆ పోర్షన్ సైజ్ తగ్గట్టుగానే మీకు నట్స్ కానీ, అవకాడోస్ కానీ, సీడ్స్ కానీ మీరు అంతే తీసుకోవాలి. సో ఇలా మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే డెఫినెట్గా ఇక్కడ దాకా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. లిక్విడ్స్, ఆయిల్ చాలా మంది వాడతారు. డే మొత్తంలో మనం చాలా ఆయిల్ వాడతాం కదా, ఫుడ్ లో కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఒక మనిషికి ఎంత ఆయిల్ వాడాలి, ఒక థంబ్ నెయిల్ ఎంతైతే ఉంటుందో, జస్ట్ ఇలా డిప్ చేసి ఎంత వస్తుందో అంత వరకే మనం ఆయిల్ వాడాలి. అంటే చాలా తక్కువ, హాఫ్ స్పూన్ ఆయిలే చాలా ఎక్కువ అనమాట మన డైలీ బేసిస్ లో. సో ఇలా ఆయిల్ ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని టిప్స్ చూడండి, ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. టిప్ నెంబర్ 1, రెగ్యులర్ గా మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మీ ఆహారం పోర్షన్ ని సైజ్ ని తగ్గించుకోవాలంటే ప్లేట్ ని తగ్గించండి. సో ప్లేట్ ఎప్పుడైతే తగ్గిందో మీ ఆహారం ఎక్కువ పడదు. చిన్న ప్లేట్ లో ఆహారం పెట్టుకున్నారు అనుకోండి, మీకు అర్థమైపోయింది, అబ్బో మనం అంటే 2-3 సార్లు వేసుకోలేదు కాబట్టి ఈ ఆహారం క్వాంటిటీని తగ్గించేస్తాం అనమాట. సో ప్లేట్ సైజ్ ని తగ్గించుకోవడం. సో ఎప్పుడైతే బిగ్ సైజ్ ప్లేట్, మీడియం సైజ్ ప్లేట్ ఉందో
దాన్ని స్మాల్ సైజ్ పోర్షన్ ప్లేట్ తీసుకున్నారు అంటే కనుక మీ అలవాటు కొంచెం మారిపోతుంది అనమాట. డిన్నర్ ప్లేట్ ని మార్చుకోవాలి. సో పోర్షన్ ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి? టిప్ నెంబర్ 2, యూజ్ యువర్ ప్లేట్ యాజ్ పోర్షన్ గైడ్. నేను చెప్పా కదా, కొంచెం డివైడ్ చేసుకోండి, దాన్ని భాగాలుగా డివైడ్ చేసేసి పోర్షన్ గైడ్ కింద మీరు పెట్టుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. నేను చెప్పా కదా ఇందాక, మన ఆయిల్ ఎంత కావాలంటే థంబ్ అంత, నట్స్ ఎన్ని కావాలంటే మన చేతి అంతా, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ గా వెజిటేబుల్స్ నింపేసేయండి. టిప్ నెంబర్ 5, మీకు ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ ని ముందుగా తీసుకోండి. ఆహారం తినే ముందు ఒక గ్లాస్ వాటర్ ని మీరు ప్రాపర్ గా తీసుకున్నారంటే ఇట్ విల్ బి ఫుల్. అంటే మీ స్టమక్ కొంచెం ఫుల్ అవ్వడానికి, వెంటనే ఆకలి వేయంగానే తినేసే కంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్ దగ్గర కాసేపు ఆగి మీరు భోజనాన్ని తీసుకున్నారు అంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. స్లోగా తినండి. స్లోగా తినడం వల్ల మీ కాన్షియస్నెస్ అనేది బాగుంటుంది. మీరు ఆహారం తినేటప్పుడు కాన్షియస్ గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం స్లోగా మీ ఆహారాన్ని తినడానికి ట్రై చేయండి. మీరు కానీ మీ ఇంట్లో పిల్లలు కానీ ఏదైనా తినాలనిపించింది, మీ ఇంట్లో ఏమైనా చాక్లెట్స్ ఉన్నాయి, ఏమైనా స్నాక్స్ ఉన్నాయి, తినాలనిపించింది, డైరెక్ట్ గా జార్ పెట్టకండి. ఎప్పుడైతే బిగ్ క్వాంటిటీ ఆఫ్ జార్లో పెడతారో అవి తింటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద పాప్కార్న్ ఇచ్చారు, ఆ పాప్కార్న్ ఇస్తే మనం తింటూనే ఉంటాం, మీకు మనం న్యాచురల్ అలా అనమాట. అదే పాప్కార్న్ అంత పెద్ద డబ్బా నుంచి చిన్న డబ్బాకి కన్వర్ట్ చేయండి. చిన్న డబ్బాను అదే అదే దాంట్లో నుంచి కొంచెం స్నాక్స్ తీసేసి ఒక చిన్న బౌల్, చిన్న మీడియం సైజ్ బౌల్ తీసుకొని దాంట్లో పెట్టి అది ఇవ్వండి. సో దట్ ఆ కాన్షియస్ మైండ్, అంటే ఆ మైండ్ ఏం చేసేది, నా పోర్షన్ సైజ్ ఇంతే అనుకోని డిసైడ్ అయిపోతుంది అనమాట. ఆ జార్ పెట్టిన సైజ్ అదే అనుకుంటుంది, ఆ చిన్న బౌల్ పెట్టినా అదే సైజ్ అనుకుంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే అవేర్ అబౌట్ సూటబుల్ సర్వింగ్ సైజెస్. మనం వాడే స్పూన్స్ ఉంటాయి చూసారా, మీరు చిన్న స్పూన్ పెడితే వేసుకోలేక ఇబ్బంది పడతా ఉంటాం. రెస్టారెంట్ లో మీరు పప్పు కానీ ఏమైనా వేసుకోవాలంటే చిన్న బౌల్స్ పెడతారు, ఎందుకు ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు. సేమ్ ఫిలాసఫీని మన ఇంట్లో ఫాలో అవ్వాలి. మనం ఎక్కువ ఎక్కువ వాడకుండా ఉండాలంటే మన సైజెస్ ఆఫ్ స్పూన్స్, సైజెస్ ఆఫ్ ఏదైతే మనకు ఉంటాయో అవన్నీ కూడా తగ్గించుకుంటారు. సో ఈ తగ్గించుకోవడం వల్ల మీ బై డిఫాల్ట్ మీరు తక్కువ తినే క్వాంటిటీని తగ్గించుకుంటూ ఉంటారు. టిప్ నెంబర్ 9, అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఏదైతే రోజు తింటారో అదొక డైరీ మెయింటైన్ చేయండి. సో దట్ ఏమవుతుంది అంటే కనుక మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎక్కువ తింటున్నారు, ఎక్కడ తక్కువ తింటున్నారు, ఏం తినాలి ఏం తినకూడదు. చాలా సార్లు మనల్ని మనం ట్రాక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంత డైట్ ఫాలో అవుతున్నారు, మధ్యలో తెలుసో తెలియక ఒక స్వీట్ తినేశారు రోజు మొత్తంలో. సో ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చి అంత బాగానే వాడుతున్నా సార్, రిజల్ట్ అయితే రావట్లేదు సార్, ఆయన బిఎంఆర్ అన్ని బాగానే ఉన్నాయి, మనం తగ్గించినట్టుగా బాగున్నది, కానీ రోజు మధ్యాహ్నం భోజనం తినగానే ఆయన స్వీట్ తినాలంట. స్వీట్ ఎన్ని క్యాలరీస్? 300 క్యాలరీస్. మరి మనం తగ్గించిందే 300 క్యాలరీస్. ఆ స్వీట్ రోజు తినడం వల్ల రిజల్ట్ ఎట్లా వస్తుంది? చాలా సింపుల్ స్టెప్. సో ఇక్కడ మనం డైలీ పోర్షన్ రాసుకుంటే, నోట్లోకి వెళ్ళిన ప్రతి ఆహారం, ప్రతి డ్రింక్ ఏదైతే ఉందో ఒక డైరీలో రాసుకున్నారు, ఒక క్యాలరీ మేనేజ్మెంట్ మీరు కొంచెం నేర్చుకున్నారంటే లైఫ్ టైం ఫిట్గా ఉండొచ్చు. హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు తగ్గాము, వాడి వదిలేసిన తర్వాత పెరిగాము, అసలు కాన్సెప్టే రాదు. ఎంత ఎనర్జీ కావాలి, ఎంత తింటున్నాం, ఎంతలో ఎంత మనకి న్యూట్రిషన్ అందుతుంది, అంతే సింపుల్. ఇవి కొంచెం మనం తెలుసుకుంటే డెఫినెట్ గా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో బ్యాలెన్స్డ్ గా పెట్టుకోండి. మీ ఫ్రూట్ కూడా కొంచెం ఇలా బ్యాలెన్స్డ్ గా తీసుకోవచ్చు. బెర్రీస్ ఏదైనా ఒక కప్ తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ కూడా మీరు ఒక కప్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, బ్లూబెర్రీస్, చెర్రీస్, మీరు ఏదైతే తీసుకుంటారో, వాటర్ మిలన్ ఏదో జగ్ అంతా తీసుకోవచ్చు ప్రాపర్ గా. ఓకే, వాటర్ మిలన్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది అండ్ మంచిగా హెల్ప్ అవుతుంది. ఆప్రికాట్స్ అయితే ఒక 4 తీసుకోవచ్చు, బనానా అయితే ఒక హాఫ్ తీసుకోవచ్చు, యాపిల్ అయితే మొత్తం తినొచ్చు. ఓకే, ఇలా అన్నమాట. మన డైలీ బేసిస్ లో ఎంత మోతాదులో కావాలో అన్ని తినొచ్చు. చాలా మంది బనానా తినకూడదు అంటారు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, బనానా తినొచ్చు. ఎలా తినాలి ఏంటనేది తెలుసుకుంటారు. సో ఈ పిరమిడ్ ఉంది చూసారా, ఈ పిరమిడ్ తగ్గట్టుగా మీ ఆహారంలో ఏది తక్కువ ఏది ఎక్కువ ఉండాలో తెలుసుకోవాలి. పిరమిడ్ లో తక్కువ కింద ఏముంది, ఈ బ్రెడ్స్, గ్రెయిన్స్, కార్బోహైడ్రేట్ అన్నమాట. ఇలాంటివి కొంచెం ఎక్కువ తినాలి. ఓకే, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో తినాలి. దాని తర్వాత పైన నాన్ వెజ్ ఐటమ్, చాలా మంది నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువ తింటారు. ఈ నాన్ వెజ్ డైరీ ఐటమ్ చాలా తక్కువ క్వాంటిటీలో తినాలి. దానికంటే తక్కువ క్వాంటిటీలో ఆయిల్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి క్వాంటిటీ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఎప్పుడైతే ఈ పిరమిడ్ స్కీమ్ ని మనం ఫాలో అవుతామో అప్పుడు మనం హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే హెల్తీ మీల్ ఉండాలి. హెల్తీ మీల్ కావాలంటే వారం మొత్తం మీరు ఏం తింటున్నారో అది రాయండి, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. హెర్బల్ లైఫ్ ప్రపంచంలోనే బ్యాలెన్స్డ్ మీల్, తక్కువ క్యాలరీలో, లో గ్లైసెమిక్ ఇండెక్స్ తో, మంచి పౌష్టిక విలువలు, మీకు కావాల్సిన రెగ్యులర్ బేసిస్ లో ఒక భోజనంలో ఎంత ప్రోటీన్ కావాలి, ఒక భోజనంలో ఎంత కార్బోహైడ్రేట్ కావాలి, ఒక భోజనంలో ఎంత వైటమిన్స్, మినరల్స్ కావాలో అన్ని సమపాలనలో బ్యాలెన్స్డ్ గా ఈ న్యూట్రిషన్ ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ యాడ్ చేసుకోండి డెఫినెట్ గా. ఫ్రెష్ మీ గ్రీన్ టీ లాగా యాడ్ చేసుకుంటే డెఫినెట్ గా అది కూడా హెల్ప్ అవుతుంది. స్నాక్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్ స్నాక్స్ ఏమైనా మీరు చేసుకోవచ్చు ఇళ్లలో. అండ్ మనకు డెఫిషియన్సీ అయ్యేదల్లా ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే ఏంటి, రెగ్యులర్ బేసిస్ లో మనం తీసుకునే ఆహారంలో పౌష్టిక విలువలు బాగానే దొరుకుతాయి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ కొంత మనకు దొరుకుతూనే ఉంటాయి. మనకు దొరకడంలో ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ దొరకవు.
అందుకే మన స్కిన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెయిర్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెయిర్ కలర్ వైట్ అవుతుంది, మన స్కిన్ ఏజింగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మన రోజు మొత్తంలో శరీరానికి ఎన్నో రకాల వైటమిన్స్ మినరల్స్ కావాలి, ఇవన్నీ దొరకట్లా. దీంట్లో మేజర్ గా మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మల్టీ వైటమిన్ లో 25 పైగా మనకి వైటమిన్స్ మినరల్స్ దొరుకుతాయి. దీంట్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఒమేగా 3 మీకు బాగా హెల్ప్ అవుతుంది మీ బ్లడ్ ఫ్లో ని బాగుండడానికి, LDL HDL లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి. ఒమేగా 3 ఎక్కువ తీసుకోవాలి. మన డైట్ లో ఎప్పుడు కూడా ఒమేగా 6 ఎక్కువ ఉండవు, గడ్డ కొవ్వు ఎక్కువ ఉండకూడదు, గడ్డ కట్టని కొవ్వు ఎక్కువ ఉండాలి. మన ఇంట్లో వాడతాం కదా ఆయిల్, ఇంట్లో అందరూ వాడే ఆయిల్ నెల మొత్తానికి 1/2 లీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. మనం వాడే ఆయిల్స్ కూడా సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ వాడతాం. ఎప్పుడు ఇలాంటి ఆయిల్స్ మనం ఎక్కువ వాడకూడదు. ఒమేగా 3 అనేది చాలా మంచిది, గట్ట కట్టని ఆయిల్, ఆవగాడో ఆయిల్స్ ఇలాంటివి ఉంటాయి. దీని టాపిక్ ఉంది, నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను. ఇవన్నీ కూడా ఫైబర్ కూడా బాగా హెల్ప్ అవుతాను. ఇది మీ మీల్ సైజు డైలీ లైఫ్ స్టైల్ గా ఉండాలి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్స్, స్లీప్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ టాపిక్ కొంచెం హెల్ప్ అయింది అనుకున్నాను. టాస్క్ మర్చిపోకండి. ఇవాళ మీ టాస్క్ ఏంటి, మీ భోజనం ఏదైతే తీసుకున్నారో దాని మీద మీరు ఇలా ఫోటో పెట్టి మీరు ఫోటో తీసుకోవాలి. మీ ఎవరైనా హెల్ప్ తీసుకోండి, మీ హస్బెండ్ లేదా మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ తీసుకొని ఇలా మీ భోజనం ప్లేట్ పెట్టిన తర్వాత కింద ఆ భోజనం ప్లేట్లో 50% వెజిటేబుల్స్, ఇంకో 25% ప్రోటీన్, ఇంకో 25% కార్బోహైడ్రేట్ ఉండేలాగా ఇలా పెట్టి చెయ్యిని మీరు ఒక పైనుంచి ఫోటో తీసుకొని దాన్ని మీరు పోస్ట్ చేయండి. మీ గ్రూప్స్ లో కానీ ఎక్కడైనా స్టేటస్ లో కానీ అన్ని చోట్ల పెట్టండి. డెఫినెట్ గా మీ మీల్ ప్లాన్ ని చేంజెస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీ మధ్యాహ్నం తినే మంచి భోజనాన్ని మీకు హెల్దీగా గైడ్ చేసామనుకుంటున్నాను. ఇంకా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో రెగ్యులర్ గా కలుద్దాం. ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో హెల్త్ ని సఫర్ అవుతున్నారంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి. మన కమ్యూనిటీలో ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ మా కమ్యూనిటీలో ఉన్నాయి. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హ్యావ్ ఎ గుడ్ అండ్ ఆసమ్ డే.